గత కొద్ది రోజులుగా ప్రతిరోజు కూడా శ్రీకరం శుభకరం కార్యక్రమంలో జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల వారు చేయదగిన పనులు చేయకూడని పనుల గురించి ప్రధానంగా తెలుసుకుంటున్నాం. అంటే ఏంటి, మన నిత్య జీవితంలో మనం తెలుసో తెలియకో కొన్ని వస్తువులు ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వడం, లేదా కొన్ని వస్తువులు ఏదైనా గిఫ్ట్గా కానీ దానంలాగానే వస్తే తీసుకోవడం, అదేవిధంగా కొన్ని పనులు చేయడం, కొన్ని పనులు చేయకపోవడం వల్ల కూడా ఏమవుతుందంటే గ్రహాల యొక్క బాధలు మన మీద అధికంగా ఎక్కువ అవుతాయి. కొన్ని సందర్భాల్లో ఆ గ్రహ బాధలు తొలగుతాయని చెప్పవచ్చు. అంటే ఏంటి, ఒక గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం వచ్చేటప్పుడు ఆ గ్రహం మన జాతకంలో చెడు స్థానంలో ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించిన పరిహారం మనం పాటించాం అనుకుందాం. ఉదాహరణకి ఆ గ్రహానికి సంబంధించిన వస్తువు ఒకదాన్ని దానం ఇచ్చాం, లేదా ఎవరికన్నా బీదవారికి ఇచ్చామనుకుందాం. అప్పుడు ఏముందంటే ఆ గ్రహ బాధ తగ్గుతుంది. అదేవిధంగా ఆ బాలిని గ్రహం యొక్క వస్తువు ఏదైనా మనం తెలుసో తెలియకో తీసుకుని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, లేదా వాడుతున్నాం అనుకోండి, అప్పుడు ఆ గ్రహ ప్రభావం మన మీద మరింతగా పెరుగుతుంది. దీనివల్ల మనం మరింతగా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి చాలామంది చెప్తుంటారు, నా దగ్గర జాతక చక్రం లేదండి, పుట్టిన సమయం లేదండి, పుట్టిన తేదీ కూడా మాకు సరిగ్గా తెలియదండి, పుట్టిన నక్షత్రం కూడా తెలియదండి, మా పెద్దలను నోట్ చేసుకోలేదని చెప్పేసి. అటువంటి వారందరికీ కూడా ఏంటంటే వారి జన్మరాశి లేకపోతే జన్మ నక్షత్రాన్ని అనుసరించి కూడా, లేకపోతే నామనక్షత్రం నామరాశి అని చెప్పవచ్చు. అంటే ఇక జన్మరాశి జన్మ నక్షత్రం తెలియనప్పుడు అంటే మన పేరులోని మొదటి అక్షరం ఏదైతే ఉందో అది ఏ నక్షత్రానికి సంబంధించింది, ఏ రాశికి సంబంధించిన అన్న విషయాలు కూడా కొంత తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే దాన్ని అనుసరించి కూడా ఇటువంటి మనం పరిహార క్రియలు చేయవచ్చు. అదేవిధంగా ఎవరికైతే జన్మరాశి జన్మ నక్షత్రం తెలుస్తుందో అటువంటి వారు వారి జన్మరాశిని అనుసరించి ఇక్కడ నేనైతే వివరిస్తానో దాని ప్రకారం కూడా ప్రతిరోజు కొన్ని మార్పులు చేర్పులు వారి దైనందిక కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే తప్పకుండా కూడా వారికి సత్ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ చెడు గ్రహాల యొక్క తీవ్రత తగ్గించడానికి, మంచి గ్రహాలు యోగిచ్చే గ్రహాలు ఒక వ్యక్తికి ఏవైతే ఉన్నాయో వాటి యొక్క తీవ్రత పెంచడానికి మాత్రమే చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇక ఈరోజు అందులో భాగంగా మకర రాశి వారి గురించి మనం ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారు ప్రధానంగా ఎక్కడన్నా కోతులు కనిపించినప్పుడు ఆ కోతులకు ఆహారాన్ని యథాశక్తిగా అందిస్తూ ఉంటే చాలా మంచిదని చెప్పవచ్చు. ఇది వీలున్నప్పుడు చేయవచ్చు. ఇక అదేవిధంగా స్వచ్ఛమైన ఆవు పాలు కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా పంచదారని కానీ లేక బెల్లాన్ని కానీ కలిపి మర్రి చెట్టు మొదట్లో పోసి రావాలి. ఈ విధంగా వీలున్నప్పుడు వారానికి ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ మకర రాశి వారు చేస్తూ ఉంటే మంచిదని చెప్పవచ్చు. అలా కాకుండా ఎక్కడన్నా దూర ప్రాంతాలకు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఏంటంటే వాహనాల మీద వెళ్తుంటాం కదా, అక్కడ మర్రి చెట్లు ఎక్కడన్నా కనిపించినప్పుడు ఏంటంటే కొద్దిగా ఆపి అక్కడ ముందుగానే కొద్దిగా ఆవు పాలు కొద్దిగా పంచదార కానీ బెల్లాన్ని కానీ కలుపుకొని ఆ చెట్టు మొదట్లో పోసి ఆ తడి మట్టి ఏదైతే ఉందో దాన్ని బొట్టుగా ధరించాలి. ఈ విధంగా ప్రతిరోజు కానీ వారానికి ఒకసారి కానీ లేదా వీలున్నప్పుడు కానీ చేస్తూ ఉంటాం, చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా మకర రాశి వారు నివసించే ఇల్లు ఏదైతే ఉంటుందో అది కిరాయి ఇల్లు కావచ్చు, లేకపోతే సొంత ఇల్లు కావచ్చు, సాయంకాలం అవగానే అన్ని రూముల్లో కూడా దీపాలు వెలిగించే ప్రయత్నం చేయాలి. అంటే ఏంటంటే అందరికీ లైట్స్ ఆన్ చేసి పెట్టాలి. మకర రాశి వారి గురించి ఇక్కడ మనం చర్చించుకుంటున్నాం కాబట్టి వారు ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో అది 2 బెడ్రూమ్ కావచ్చు, 3 బెడ్రూమ్ కావచ్చు, సింగిల్ బెడ్రూమ్ కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, అన్ని రూమ్స్లో కూడా దీపం వెలిగించాలి. అంటే పూర్వకాలంలో దీపం అని ఎందుకు చెప్పామంటే అప్పట్లో ఈ విద్యుత్ ఉండేది కాదు కాబట్టి దీపాలు వెలిగించేవారు. ఇప్పుడు దాన్ని మనం లైట్స్ కింద భావించాల్సి వస్తుంది. కాబట్టి అన్ని రూమ్స్లో కూడా లైట్స్ కనీసం సాయంకాలం పూట 1 గంట 1.5 గంట ఉండేలా ఏర్పాటు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా దున్నపోతులు ఎప్పుడైనా కనిపించినప్పుడు మనకి ఎక్కడన్నా మనం ఏదైనా పల్లెల్లో కానీ లేకపోతే అటువైపు వెళ్ళినప్పుడు కానీ పల్లెల్లో గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు ఉంటాం కదా, వారికి దున్నపోతులు ఉంటాయి కదా, అవి కనిపించినప్పుడు మకర రాశి వారు కొద్దిగా దానికి ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయడం, పచ్చిగడ్డి కానీ ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ ఏదైతే ఉంటాయో అది కూడా చేస్తూ ఉంటాం, చాలా మంచిదని చెప్పొచ్చు. ప్రతిరోజు కూడా వీరు చేసే భోజనంలో కొంత భాగాన్ని కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాల్లో కూడా ఈరోజు వీరు చురుగ్గా పాల్గొంటారు. విలువైన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. సభలు సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రత్యర్థులతోటి వివాదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగవర్గాల వారికి పదోన్నతి అవకాశాలు, పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ఈరోజు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. సినీ కళాకారులకు ఊహించిన విధంగా కొన్ని మంచి అవకాశాలు తలుపు తడతాయి. విద్యార్థులకు ఈరోజు వీరుడి ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. తులారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు నూతన కార్యక్రమాలు చేపడతారు. నూతన విద్య ఉద్యోగ అవకాశాలు వీరికి లభించే అవకాశం ఉంది. ప్రముఖులతోటి కూడా ఈరోజు వీరికి పరిచయాలు ఏర్పడతాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు కూడా అందుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు లభిస్తాయి. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి కూడా ఈరోజు ఉత్సాహంగా ఉల్లాసంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో క్రమేపీ తొలగుతాయి. విద్యార్థులు మంచి ర్యాంకులను కూడా సాధిస్తారు. మహిళలు కూడా ఈరోజు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం చాలా మంచిది. తదుపరి ధనురాశి.
ధనురాశి వారికి కొన్ని సమస్యలు బాగా చికాకుపరుస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో జాప్యం అన్నది అధికంగా ఉంటుంది. ఆలోచనలు ఏమాత్రం కూడా నిలకడగా ఉండవు. ఆర్థిక లావాదేవీలు కూడా నిరుత్సాహానికి గురి చేస్తాయి. బంధువుల నుంచి కొన్ని విమర్శలు కూడా ఈరోజు ఈ రాశి వారు ఎదుర్కొంటారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాల్లో ఆటుపోట్లు అధికమవుతాయి. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు చేర్పులు, పారిశ్రామిక సాంకేతిక రంగాల వారి అంచనాలు తప్పుతాయి. సినీ టీవీ కళాకారులు కూడా కొంత నిరాశ చెందుతారు. విద్యార్థులకు కోరుకున్నటువంటి అవకాశాలు దక్కకపోవడం చేత నిరాశ కలుగుతుంది. మహిళలకు కుటుంబ చికాకులు, అనారోగ్య సమస్యలు మరింత అధికమవుతాయి. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కుటుంబ సమస్యలు బాగా వేధిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా వీరికి ఎదురవుతాయి. బంధువులతోటి విరోధాలు కూడా ఏర్పడతాయి. కష్టమే తప్ప ఫలితం అంతగా కనిపించదు. పనుల్లో ఆటంకాలు కూడా అధికంగా ఎదురవుతాయి. సోదరుల నుంచి ఒక ముఖ్యమైన సమాచారాన్ని కూడా ఈరోజు ఈ రాశి వారు అందుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి స్థానచలన సూచనలు, పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు రద్దవుతాయి. సినీ టీవీ కళాకారుల కృషి ఫలించదని చెప్పవచ్చు. విద్యార్థులకు కూడా అవకాశాలు కొన్ని అందినట్టే అంది తప్పిపోతాయి. మహిళలకు మానసిక అశాంతి అధికంగా ఉంటుంది. మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గులాబీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం, శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు నూతన కార్యక్రమాలు చేపడతారు. దూరపు బంధువుల నుంచి ముఖ్యమైన సమాచారాన్ని కూడా అందుకుంటారు. అందరిలో కూడా ఒక మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతోటి పరిచయాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఏర్పడతాయి. తీర్థయాత్రలు కూడా చేస్తారు. ఆదాయం కూడా ఈరోజు ఈ రాశి వారికి పెరుగుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారి కోరిక నెరవేరే అవకాశం కూడా అధికంగా ఉంది. అధికారులతోటి మనస్పర్ధలు ఉన్న ఉద్యోగ వర్గాల వారికి అవి కూడా సమసిపోతాయి. అధికారులతోటి సఖ్యత కూడా నెలకొంటుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీయాన ప్రయాణాలు, సినీ టీవీ కళాకారులకు అవకాశాలు కొన్ని అనుకోకుండా దక్కుతాయి. విద్యార్థులకు విద్యా పురస్కారాలు, మహిళలకు కుటుంబ సమస్యలు తీరుతాయి. మొత్తం మీద కుంభరాశి వారికి రోజు గ్రహస్థితి చాలా వరకు కూడా యోగదాయకంగా ఉంది. కానీ చేయబోయే కార్యక్రమంలో విజయాల శాతం అధికంగా ఉంటుంది. కుంభరాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గులాబీ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి పనుల్లో ప్రతిబంధకాలు అధికంగా ఎదురవుతాయి. సోదర వర్గం వారితోటి ఆస్తి వివాదాలు కూడా ఏర్పడతాయి. గొంతు సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు ఈరోజు ఇబ్బందికరంగా గడుస్తుంది. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. రాబడి కూడా ఈరోజు వీరికి అంతగా కనిపించదు. ఇంటా బయట కూడా ఒత్తిడులు కాస్త అధికమవుతాయి. బంధువులు, స్నేహితులతో కూడా కలహాలు ఏర్పడే అవకాశం కూడా అధికంగా ఉంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చిక్కులు, సమస్యలు ఎదురుతాయి. ప్రభుత్వ అధికారుల వల్ల కొంతవరకు ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వ్యాపార వర్గాల వారు జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వర్గాల వారు మరింత శ్రమిస్తే కానీ ఆశించినటువంటి ఫలితాలు సాధించలేరు. పారిశ్రామిక వర్గాల వారికి తీవ్రమైన ఒత్తిళ్లు తప్పకపోవచ్చు. సినీ కళాకారులకు కూడా అవకాశాలు అంతగా కనిపించవు. విద్యార్థులు అంచనాలు తప్పడం చేత నిరుత్సాహానికి లోనవుతారు. మహిళలకు మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. మీనరాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి ప్రతి ఒక్కరు కూడా అష్టలక్ష్మి అమ్మవారిని పూజించడం, అష్టలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. విన్నారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఎటువంటి విషయాల్లో ద్వాదశ రాశుల వారు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభించాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయ అవకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. ఈరోజు శనివారం కావున శనిగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో శనిగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు ప్రధానంగా శనిగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వారు దగ్గరటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి యథాశక్తిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత ముందుకు బయలుదేరి వెళ్ళడం లేదా కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల తప్పకుండా కూడా 7 కొండల వాడి ఆశీస్సులతో ఈరోజు మనం చేయబోయే కార్యక్రమంలో విజయాలు మనల్ని అధికంగా వరిస్తాయని చెప్పు. 7:30 నుంచి 8 గంటల వరకు ప్రసారమయ్యే శ్రీకరం శుభకరం వారఫలాల ప్రత్యేక కార్యక్రమంలో నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ప్రధానంగా ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, వృత్తి ఉద్యోగాల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు, అదేవిధంగా ఈ వారం యొక్క విశిష్టతలు.